42, 43, 48, 40 ఈ ప్రాంతాల్లో పేదలు నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. ఎక్కువగా ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళకు ఒక మంచి స్కూల్ కట్టాలనే ఉద్దేశంతో నేను ఈ పరిసర ప్రాంతాల్లో సైట్ లేదని అన్వేషించేటప్పుడు అజీజ్ గారు మా వర్క్బోర్డ్ సైట్ ఉంది, మీరు స్కూల్ కట్టించేది దాంట్లో కట్టించండి అంటే వెంటనే అప్పటికప్పుడు రావటం, దాన్ని చూడటం, వెంటనే వారి బోర్డులో పెట్టి యాక్సెప్ట్ చేయటం, వెంటనే దీని కన్స్ట్రక్షన్కి యాక్చువల్గా గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పటం, వారు కూడా వెంటనే టేకప్ చేయమంటాం, దీన్ని టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 20 కోట్లతో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 20 కోట్ల రూపాయలతో ఒక మంచి కన్స్ట్రక్షన్. దీన్ని ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ చేయాలా, ఒక స్విమ్మింగ్ పూల్ కూడా పెడితే బాగుంటుందంటే వెంటనే వర్క్బోర్డ్ చైర్మన్ కూడా దానికి కూడా సైట్ మేమే ఇస్తాం చేయమన్నారు. ఇక్కడ కట్టే స్కూల్లో ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ పేదలు నిరుపేదల కోసం అలాంటి స్కూల్ వస్తుంది. నెల్లూరులో 15 స్కూల్స్ తయారవుతున్నాయి. విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా కావాలని నేను యాక్చువల్గా ఒక సంకల్పంతో అనేక మంది దాతలను అప్రోచ్ అయ్యాను. వాళ్ళందరూ కూడా ఎవ్వరు కాదనలో. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఆర్ఎస్ఆర్ స్కూల్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. అట్నే బేదా మస్తాన్ రావు గారు ఒక స్కూల్ తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా జిగ్మా కంపెనీ వాళ్ళు ఒకటి తయారు చేస్తున్నారు. రుచిక్ కంపెనీ వాళ్ళు యాక్చువల్గా ఈ వర్క్బోర్డ్ చేస్తున్నారు. అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ఒక ప్రసాద్ రెడ్డి వాళ్ళు ఒక తీసుకున్నారు. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సుధాకర్ రెడ్డి వాళ్ళు మూలాపేటలో బ్రహ్మాండంగా తయారవుతున్నారు. స్కూల్ ఎవరు చూసినా బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. ఇలా అనేక కంపెనీలు కావచ్చు, లేక అనేక మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ స్నేహితులు కావచ్చు, వాళ్ళందరిని అడిగాము. వాళ్ళందరూ కూడా వచ్చారు. టీవీఎస్ స్కూటీ వాళ్ళు యాక్చువల్గా ఒకటి టేకప్ చేశారు. ఆంటోనీ గ్రూప్ వాళ్ళు ఒకటి స్టార్ట్ చేశారు. ఇట్లా ఒక్కొక్కరి దగ్గర రిక్వెస్ట్ చేశాను. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. ఈ స్కూల్స్ అన్నీ తయారైతే 15,000 మంది పేదలు నిరుపేదల పిల్లలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, బిల్డింగ్లు ఒకటే కాదు, దాని లోపల ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, అక్కడ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు చేస్తున్నాం. ఇదంతా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ నెంబర్ 1గా చేయాలి, భారతదేశంలో నెంబర్ 1గా చేయాలని అనేక రిఫార్మ్స్ చేస్తున్నారు. ఆ రిఫార్మ్స్లో భాగంగానే వారిచ్చే యొక్క సూచనల మేరకు ఈ స్కూల్స్ అనే టేకప్ చేస్తున్నారు. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.